రేపు 27వ తేదీన మనకు వినాయక చవితి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైన వినాయక చవితి. ఊరు వాడ తేడా లేకుండా అందరూ కూడా ఏంటంటే గనక చక్కగా అంటే గణపతి భజన చేసుకుంటూ, అలానే కాకుండా గణపతిని పూజించుకుంటూ, గణపతిని ఆరాధించుకుంటూ 11 రోజులు కూడా నిష్ట నియమాలతో పూజ చేయడం జరుగుతుంది కదా. గణపతిని పూజించడం వల్ల విఘ్నాలు, ఆటంకాలు, అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. మనం కోరిన కోరికలు కూడా తీరుతాయని ప్రతి ఒక్కరు నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేసుకోండి. 4 వైపుల నుంచి కూడా ఖచ్చితంగా డబ్బు ఏంటంటే కనుక దూసుకురావడానికి అవకాశం ఉంటుంది. గణపతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సకల శుభాలు చేకూరుతాయి, ఐశ్వర్యం కూడా లభిస్తుందని మనకి ఏంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట. అందుకే పసుపు డబ్బాలో తప్పకుండా ఇది ఒకటి పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు. పసుపు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మీరు ముఖ్యంగా పసుపు డబ్బాలో ఇది పెట్టుకోవటం వల్ల, కొన్ని నియమాలను ఆచరించడం వల్ల మీకైతే అద్భుతం జరుగుతుందన్నమాట. అందుకే మీరు పసుపు డబ్బాలో ఏం పెట్టాలి, ఎలాంటి నియమాలను ఆచరించుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మనకు బుధవారంతో వినాయక చవితి కూడి వచ్చింది కదా. ఇలా రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు చెబుతున్నారు. అందుకే ఈ రోజు ఏంటంటే కనుక చాలా అరుదుగా వచ్చే రోజు. ఇలా చాలా అరుదుగా ఏంటంటే కనుక బుధవారంతో వినాయక చవితి కలిసి వస్తుందన్నమాట. అందుకే ఈరోజు చేసే పనులకు కూడా ఏంటంటే కనుక మనకు తప్పకుండా మంచి చేకూరుతుంది. ఎలాంటి పనైనా సరేనండి, తప్పక ఏంటంటే గనక మనకు ఇబ్బంది లేకుండా ఆ పని సాఫీగా సాగిపోతుందని చెప్పొచ్చు. వినాయక చవితి రోజున మీరు కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి. నల్లటి వస్త్రాలు కానీ, బ్లూ కలర్లో ఉండే బట్టలు కానీ, అలానే కాకుండా ఏంటంటే గనక గ్రే కలర్లో ఉండే బట్టలు కానీ ధరించకండి. గ్రీన్ కానీ, పసుపు కానీ, రెడ్ కానీ ఏవైనా సరే ఈ మూడిట్లలో ధరించండి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. ఈ 3 రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా అదృష్టం అన్నమాట. సంవత్సరం అంతా కూడా యోగిస్తుంది. ముఖ్యంగా వినాయక చవితి రోజున వినాయకుడిని పూజించేవారు పట్టు వస్త్రాలు ధరించి చక్కగా గణపతిని నిష్ట నియమాలతో పూజించాలి. అలా గనక పూజించుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయని మనకు వేద పండితులు చెబుతున్నారు. అలానే కాకుండా ఏంటంటే గనక గణపతిని మనం ఏంటంటేనండి ఉదయం 11 నుండి 12 లోపే మనం పూజించుకుంటే చాలా మంచిదండి. అలా కుదరకపోతే మీరు 2 దాటిన తర్వాత పూజ చేయండి. ఇక అనంతరం ఏంటంటే కనుక తెల్లవారుజామునే పూజించుకుంటే ఇంకా మంచిదనమాట. 5 నుండి 7 గంటల మధ్య ప్రాంతంలో గణపతిని పూజించుకున్న గణపతి యొక్క అనుగ్రహం కలిగి సకల సమస్యలన్నీ కూడా పోతాయి. సర్వ దరిద్రాలు పోయి మీకు అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. సంవత్సరం అంతా కూడా యోగిస్తుంది అనమాట. ముందుగా ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని, ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని, గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. స్నానం చేసే నీటిలో కూడా కొంచెం గణపతికి ఇష్టమైన ఎంతో పసుపండి అదేంటంటే కనుక కొంచెం చిటికెడు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత ఏంటంటే కనుక ఇలా మీరు ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి. మనం ఏంటంటే కనుక ఇలా చేసేసిన తర్వాత ఇంట్లో ఎలాగో మన పూజ గదిలో చిన్న గణపతిని తెచ్చుకొని ప్రతిష్ఠించుకొని మనం పూజ చేసుకుంటాము. కొంతమంది 3 రోజులు, 5 రోజులు, అలానే కాకుండా 9 రోజులు, 11 రోజులు పెట్టి ఇలా దీపధూప నైవేద్యాలతో పూజ చేస్తారు కదా. అలా వీళ్ళుంటే అలా కూడా మీరు పూజించవచ్చు. ఇలా ఏంటంటే కనుక 21 పత్రాలతో పూజిస్తే చాలా అదృష్టం అండి. ఇప్పుడుండే సిచ్యువేషన్ల ప్రకారం మనకు ఆ పత్రాలు దొరకవు కాబట్టి 11 గరిక పూసలతో కానీ, లేదంటే కనుక 11 గరిక ఇలా మనం కట్టేసి ఆ 11 గరికలతో కూడా మనం ఏంటంటే కనుక గణపతిని పూజించవచ్చు అనమాట. అలానే కాకుండా ఎర్రటి పుష్పాలతో గణపతిని పూజిస్తే చాలా మంచిదండి. ఈరోజు ముఖ్యంగా మీరు ఏంటంటే కనుక కొబ్బరి నూనెతో దీపం పెట్టండి. కోరికలు తీరాలన్నా, కుబేరులు అవ్వాలన్నా, అలానే కాకుండా గణపతి అనుగ్రహం కలగాలన్నా సరే కొబ్బరి నూనె దీపం చాలా మంచిదనమాట. అది కూడా జిల్లెడు ఒత్తులతో మనం కొబ్బరి నూనె దీపం పెడితే మంచి జరుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఇంకా వినాయకుడికి ఏంటంటే కనుక కుడుములు, అలానే కాకుండా పాల తాలికలు కావచ్చు. ఈరోజు ఏంటంటే ఉండ్రాల పాయసం అండి, అది కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా నైవేద్యంగా పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, అరటిపళ్ళు పెట్టుకోవడం, ఫలాలు కూడా 5 రకాల నైవేద్యాలు 5 రకాలు ఇలా పెట్టేసి కూడా పూజించుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది అనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా నిష్ట నియమాలతో పూజ చేసుకొని మనం ఏంటంటే పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేసుకోవాలన్నమాట. పసుపు మంగళకరమైనది కదా, మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి పసుపు గురించి. కాబట్టి పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి. ముఖ్యంగా మీ ఇంటి పసుపు డబ్బాలో మీ ఇంట్లో పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఒక 2 యాలక్కాయలను తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత యాలకులు ఏంటంటే కనుక చక్కగా గణపతి పటం ముందు పెట్టి కాసేపు తీసుకొని ఆ తర్వాత మీ ఇంటి పసుపు డబ్బాలో వేసుకోండి. ఇది ఎందుకు వేయాలండి అంటే కనుక భర్త సంపాదన పెరగడానికి. ఏ స్త్రీ అయితే భర్త సంపాదన పెరగాలని కోరుకుంటుందో, ఏ స్త్రీ అయితే భర్త చక్కగా ఏంటంటే కనుక లైఫ్లో ఎదగాలి మంచి పొజిషన్లో ఉండాలి, అలానే కాకుండా ఎంత సంపాదించుకున్నా కానీ డబ్బు రాదండి, వచ్చినా కానీ నీళ్ళలాగా ఖర్చు అయిపోతుందండి అని బాధపడతారు కదండి కొంతమంది స్త్రీలు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక
ముఖ్యంగా చెప్పాలంటే కనుక పసుపు డబ్బాలో యొక్క వస్తువు పెట్టడం వల్ల ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది. అలానే కాకుండా కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది, చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది. భర్త సంపాదన పెరగడానికి ప్రతి స్త్రీ కూడా ఏంటంటే కనుక పసుపు డబ్బాలో ఈ వస్తువుని వేయటం జరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది. కాబట్టి మీరండి 4 వైపుల నుంచి ధనం ఆకర్షించాలన్నా, భర్త సంపాదన పెరగాలన్నా, అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు రావాలన్నా సరే ఖచ్చితంగా ఏంటంటే కనుక పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువు వేసుకోండి. అలా వేసేసి గణపతి అనుగ్రహానికి పత్రులు కండి. యాలకులు కూడా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు పసుపు డబ్బాలో పెట్టుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది. తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మీరు పసుపు డబ్బాలో అయితే వస్తువు పెట్టండి. ఇది ఒక్కసారి పెడితే తీయాల్సిన అవసరం లేదండి. 3 నెలల వరకు ఉంటుంది. కుదరకపోతే నెల నెలకు మార్చుకుంటూ ఉండాలి. పాతవి తీసి పడేయటం, కొత్తవి పెట్టడం, ఇలాంటివి చేసుకున్న ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పెట్టండి. ఇక ఆ తర్వాత ఈరోజు వినాయక చవితి రోజున ఖచ్చితంగా ఈ ఆకుని తినండి. ఇలా తింటే మంచి ఫలితాలు ఉంటాయి, జాతక దోషాలు పోతాయన్నమాట. అందుకే తమలపాకులు తీసుకొని దానిపైన చిన్న బెల్లం ముక్కని పోసి అంటే పెట్టేసిన తర్వాత తేనెని కానీ లేదంటే పంచదారను కానీ అంటే కొంచెం పెట్టుకొని దానితో తింటే చాలా మంచిదన్నమాట అండి. అలా తమలపాకుని డైరెక్ట్గా తినలేని వారు ఇలా బెల్లము, తేనె అలానే తమలపాకుని తినొచ్చు. తేనె లేకపోతే దాని ప్లేస్లో ఏంటంటే కనుక మీరు బెల్లం అలానే కాకుండా డైరెక్ట్గా కొంచెం పంచదారను పెట్టుకొని కూడా తినొచ్చు అనమాట. అలా తిన్నా పర్వాలేదండి. లేకపోతే మీరు ఏంటంటే కనుక డైరెక్ట్గా తమలపాకు ఒక్కటి తిన్నా సరిపోతుంది. ఆ తమలపాకు ఒక్కటి తినలేమనుకునే వారు బెల్లం కానీ తేనె కానీ పంచదారతో కానీ కలిపి తింటే మంచిదనమాట. ఇలా ఎందుకు తినాలండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, జాతక సమస్యలు ముఖ్యంగా చాలా మందికి కూడా అండి జాతక సమస్యలు, జాతక ఇబ్బందులు, అలానే కాకుండా గ్రహాలు అనుకూలించకపోవటం, స్థితిగతులు బాలేకపోవటం, అనేక రకాల బాధలు పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఇలా చేయొచ్చు. అలా కుదరకపోతే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, రాహుకేతు ప్రభావాలు, తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు చిన్న బెల్లం ముక్కని తీసుకొని గణపతి పటం ముందు పెట్టుకొని ఆవునేతిని 2 చుక్కలు బెల్లం పైన పోసి కొంచెం పచ్చకర్పూరం పొడి చల్లి ఆ తర్వాత జాతకం మారాలి, ఇబ్బంది ఉండకూడదు, సంవత్సరం అంతా కూడా యోగించాలని కూడా ఈ విధంగా కూడా మీరు ఏంటంటే కనుక తినవచ్చు అనమాట. అంటే ప్రసాదంగా స్వీకరిస్తే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కొంతమందికి జాతకం ఏంటంటే కనుక సరిగ్గా ఉండదండి, గ్రహాలు అనుకూలించవు, స్థితిగతులు బాగుండవు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది, బాధపడిపోతూ ఉంటారు కదా. అలా బాధపడే వారికి అయితే ఇది మంచిగా ఉపయోగపడుతుందండి. పరిహారం బాగా పనిచేస్తుంది. కాబట్టి గ్రహస్థితి మెరుగుపడాలన్నా, స్థితిగతులు బాగుండాలన్నా, మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోవాలి, నవగ్రహాల యొక్క అనుగ్రహం కలగాలి, మీకు మంచి జరగాలి, సంవత్సరం అంతా కూడా బాగుండాలి, మళ్ళీ వినాయక చవితి వరకు కూడా మీకు బాగా కలిసి రావాలి, ఆటంకాలు అడ్డంకులు అంటే ఇబ్బందులు రాకూడదు, పన్నులు పెండింగ్లో పడకూడదు అనుకునేవారు ఖచ్చితంగా బెల్లాన్ని అంటే ఆవునేతితో కలిపి తినండి. మంచి జరుగుతుందన్నమాట, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇది ఎప్పుడు తినాలంటే కనుక ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ అయ్యి పూజ మొత్తం అయిపోయింది, ఇంకా ఏం లేదనుకున్నప్పుడు అప్పుడు చివరిగా ఇది తింటే సరిపోతుందన్నమాట. అలా ఏంటంటే ఫలితాలు అధికంగా వస్తాయండి. అలాంటి మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా అయితే తినండి. తినేసి మీ జీవితాన్ని, మీ జాతకాన్ని మార్చుకోండి. గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. గణపతి అనుగ్రహం కలిగి మీకు సకల సంపదలు చేకూరుతాయి. జాతకం, జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా మీకు మంచి ఫలితం కూడా వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం మనకు బుధవారం కలిసి వచ్చింది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే మంచిది. బుధ అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే గనక జాతకంలో ఉండే కొన్ని సమస్యలు తీరుతాయి, మంచి ఫలితాలను చూడొచ్చు. ఇంకా ఇదే రోజున ఏంటంటే గనక పసుపుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత, పసుపు డబ్బాలు ఇది వేసుకున్న తర్వాత 1 స్పూన్ అంత పసుపుని తీసుకోండి. పసుపు ఏంటంటే గనకనండి అశుభాలను దూరం చేస్తుంది, శుభాలను అంటే కలిగిస్తుంది అనమాట. పసుపు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. కాబట్టి పసుపుతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగానే ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట. అందుకే 1 స్పూన్ పసుపు తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా చేసుకోండి. ఈ పసుపు ముద్ద ఏంటంటే గనకనండి ముఖ్యంగా పూజ చేసేటప్పుడు గణపతి పటం ముందు పెట్టుకోండి, లేదంటే పూజ గదిలో పెట్టండి. ఒక ప్లేట్లో పెట్టి కూడా పూజ గదిలో పెట్టుకోండి. అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక పూజ మొత్తం అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత తులసమ్మను కూడా పూజించుకుంటాం కదండి. ఈరోజు మనం తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకోవటం, ధూపం అంటే చూయించడం, ప్రదక్షిణలు చేయటం, అలానే కాకుండా తులసమ్మను కూడా పూజిస్తాం కదా. ఇలా పూజ గదిలో పెట్టుకున్న ఈ పసుపు ఉండని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత మీరు దానికి మీ సంకల్పం చెప్పుకోండి. అంటే కోరిక తీరాలన్నా, కష్టం పోవాలన్నా సరేనండి, గట్టిగా సంకల్పం చెప్పుకొని అక్కడికి తీసుకొచ్చుకొని ఈ పసుపు ఉండ ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో పాతి పెట్టేయండి. ఇంకా మీరేం చేయకండి, నార్మల్గా కొంచెం మట్టిని తీసేసి అందులో పెట్టేసి నమస్కరించుకోండి, సరిపోతుంది. కష్టాలుంటే ఖచ్చితంగా కష్టాల నుంచి మీరు బయటపడతారు. కష్టాలు, కన్నీళ్లు, బాధలు అనేవి రాకుండా ఉండటానికి పరిహారం పనిచేస్తుంది. లేదు కోరికలు ఉన్నాయి తీరట్లేదు అనుకుంటే కనుక ఎటువంటి కోరికైనా సరే, ఎలాంటి కోరికైనా సరే ఆ కోరిక కూడా తీరటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇటు కోరికలు తీరటానికి అవకాశం ఉంటుంది, అటు కష్టాల కూబిలో నుంచి, కష్టాల నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అండి ఈ విధంగా ఏంటంటే కనుక చేసుకోండి. పసుపు ఉండనే కదండి, పసుపు ఇంట్లో ఉంటుంది. మనం ఎలాగ ఈరోజు అంటే వినాయక చవితి కాబట్టి సపరేట్గా పూజించుకోవడానికి పసుపు కుంకుమలు తెచ్చుకుంటాం. ఆ
పసుపులో నుంచి మీరు కొంచెం పసుపుని తీసుకొని నీళ్లు కలిపి ఉండలాగా చేయడం, చిన్న గోలి సైజు, చాలా చిన్న నిమ్మకాయ అంత సైజు చేసుకోండి, రౌండ్గా ఉండని చేసేసి అదే పవిత్రంగా భావించండి. అలా భావించి దానికి మీ కోరిక కానీ మీ యొక్క కష్టం కానీ చెప్పుకుంటే మంచి ఫలితాలను అయితే చూడటానికి అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా మీరేంటంటే మీ కళ్ళతో మార్పుని చూసి ఆశ్చర్యపోతారు, ఆశ్చర్యానికి గురవుతారని చెప్పొచ్చు. అందుకే పసుపు డబ్బాలో ముందుగా యాలకులు వేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక బెల్లంతో తమలపాకుని కలిపి ఖచ్చితంగా తినండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీరు పసుపుతో ఉండ చేసేసి ఏంటంటే కనుక మీ కోరిక కానీ సమస్య కానీ చెప్పుకొని తులసి మొక్క మొదట్లో పెట్టేసుకోండి, సరిపోతుంది. కోరికలు తీరటంతో పాటు గణపతి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి మీకు మంచి జరగటంతో పాటు అద్భుతాలు అంటే సృష్టించే అవకాశం ఉంటుందన్నమాట. అలానే ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, కష్టం ఎటువంటిదైనా సరే ఆ పసుపు ఉండ ఎలాగైతే మట్టిలో కలిసిపోతుందో మీ కష్టాలు కూడా అలాగే తీరిపోతాయని చెప్పొచ్చు. కష్టాల కూబిలో నుంచి బయటపడటానికి ఇదేంటంటే కనుక మీకు బాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి ఈ వినాయక చవితి రోజు ఒకవేళ ఉదయం కుదరకపోతే సాయంత్రం చేసుకోండి, సాయంత్రం కూడా కుదరకపోతే రాత్రి 7 కూడా చేయొచ్చు, ఏం కాదనమాట. తులసమ్మను తాకం కాబట్టి మనం తులసి మొక్క మొదట్లో ఈ పసుపు ఉండ పెట్టుకోవడమే కదండి. ఒక సైడ్ కూడా మట్టిని తీసేసి పెట్టుకొని నీళ్లను పోసేయండి, సరిపోతుంది. దాన్ని తీసి చూడటం ఇలా చేయకూడదు. అక్కడైతే ఇంకా మీ కష్టాలు అనేవి ముగిసిపోతాయి. అలానే కాకుండా దైవ అనుగ్రహం కూడా పుష్కలంగా కలిగి మీరు ఇంకా తిరుగుండదు. గణపతి అనుగ్రహాన్ని కలిగించుకోవడానికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చండి.